స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన నటుడిగా ప్రస్తుతం నేషనల్ హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. పుష్ప 2 సినిమా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులను మాత్రమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీసును బద్దలుకొట్టాడు. ఇకపోతే అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ను ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ వేసుకున్న టీ షర్ట్కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఉపయోగించి మనం వేసుకునే బట్టలపై కావలసిన కొటేషన్స్, బొమ్మలు ముద్రించే వాడుకోవడం చూస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యలో దుస్తులపై సినిమాల్లో బాగా వైరల్ అయిన డైలాగ్స్తో టీ షర్ట్స్ వస్తున్న సంగతి మనకి తెలిసిందే. టీ షర్ట్స్ పై బాగా పాపులర్ అయిన డైలాగు, అలాగే కొన్ని ట్రెండీ లుక్స్ ఫొటోస్ ప్రింట్ చేసి దానిని మార్కెట్లో విడుదల చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా బన్నీ ఒక వైట్ టీ షర్ట్ వేసుకున్న దానిపై బ్రహ్మానందం ఇది వరకు సినిమాలో చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ ఇంగ్లీష్లో రాసి ఉంది. బ్రహ్మానందం ఫొటోస్ ఉన్న టీ షర్ట్ వేసుకుని వార్తల్లో నిలిచారు అల్లు అర్జున్. అయితే ఈ విషయం గురించి ఒక టాలీవుడ్ జర్నలిస్ట్ బన్నీకి వార్తల్లో ఉండటం ఎలాగో బాగా తెలుసు అంటూ ఒక ట్వీట్ వేశారు. అయితే దానికి స్పందించిన బన్నీవాసు, ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పయిందా? దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్? ఆయన వేసుకున్న టీ షర్ట్ మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా? అక్కడ తన అభిమాన హాస్య నటుడిపై బన్నీ గారి ప్రేమ మీకు కనిపించలేదా? అయితే మీ దృష్టిలో బ్రహ్మానందం గారిని బన్నీ గారు హైలైట్ చేసిన పాజిటివ్ కోణం మీకు కనబడలేదా? కానీ అందులో ఇలాంటి కోణం ఒకటి వెతికారు. వీలైతే గొడవలు ఆపుదాం, మంచి విషయాలను పాజిటివ్గా చెబుదాం. నాకు స్ఫూర్తినిచ్చిన మనిషి చిరంజీవి గారు. జాతీయ వేదికపై నిన్ననే బన్నీ గారు చాలా బాగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్లో రాలేదనుకుంటా. అలాంటివి మీరు పట్టించుకోరు. అలాంటి వాటిని హైలైట్ చేస్తే మనసులోని మాట కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఇటువంటివి రాస్తే కాస్త మంచి జరుగుతుంది. అంతేకాని ఎప్పటికే ఉన్న పొగ చాలు, ఇంకా కొత్తవి ఎందుకు సార్ అంటూ ట్వీట్ చేశారు. దానికి సదరు జర్నలిస్టు కూడా స్పందిస్తూ నేను నెగిటివ్ సెన్స్లో చెప్పలేదని సవినయంగా విన్నవించుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఫ్రెండ్స్, ఆ టీ షర్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.